Namaste, welcome to our channel. Manatho unnaru famous numerologist, high paid numerologist in the world, advanced Vedic numerologist, Vedic palmistry trainer, money power master, yoga guru and excellent life coach Baba Panduranga Guruji unnaru maatladam. Namaste Baba. Namaste, happy Bharat, rich Bharat. Welcome, grand welcome. ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నా మాదేవి గారు. సూపర్ గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ ఉంటా, ఎవర్ గ్రీన్ ఉంటా, ఎక్సలెంట్ ఉంటా, బ్లాక్ బస్టర్ లాగా ఉంటాను. బాబా రోజు రోజుకి ఎనర్జీ పెరిగిపోతుంది ఏంటి మీకు? అంతే కదా, వయసు పెరిగినప్పుడు ఎనర్జీ కూడా పెరగాలి. వయసు పెరిగితే ఎనర్జీ పెరుగుతుందా? అదే మరి, ఇది మీ ఫార్ములా. నా ఫార్ములా. బాబా మరి ఇప్పుడు బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ అని చెప్తూ ఉంటారు. ఆల్రెడీ మీరు చేస్తూ ఉన్నారు కూడా. కానీ ఇప్పుడు కూడా ఈ మధ్య కాలంలో ఆస్ట్రాలజర్స్ చాలా మంది మరు మాంగళ్య ధారణ అంటున్నారు. సో అది మీరు చెప్పే బెస్ట్ మ్యారేజ్ లైఫ్ కూడా ఒకటేనా? అంటే ఫస్ట్ మా గురువుగారు నేర్పినప్పుడు దీని పేరు మరుమాంగళ్య ధారణనే. మరు మాంగళ్య ధారణ అంటే మళ్ళీ పెళ్లి చేసుకోవడం. మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనే ఈ వీడియో చూడగానే అలా ఎగిరికి ఎంత వా అంటున్నారు అన్నమాట. మాది ₹1,00,00,000 వస్తాయి వా ఇట్లా అన్నారు కదా. అలానే మరుమాంగళ్య మళ్ళీ పెళ్లి చేసుకున్నా ఎవరిని అని అంట. ఎవరిని కాదు, మీ భార్యనే, మీ భర్తనే. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పెళ్ళి అంటే బాగా హుషారుగా ఉంటారు. బా ఈ భార్యతో పడట్లేదు, ఈ భర్తతో పడట్లేదు అని. సో మరుమాంగళ్య ధారణ అంటే సేమ్ కపుల్, సో మ్యారేజ్ డేట్ చేంజ్, దాన్నే మరుమాంగళ్య ధారణ అంటారు. బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటారు. దీన్ని నేను ఏమన్నానంటే బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్, బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ అని నేను తీసుకొని రావడం జరిగింది. సో దాన్ని బట్టి బెస్ట్ మ్యారేజ్ కూడా కదా మీరు. నేను 10 years నుంచి చేస్తున్నాను. 10 years నుంచి 100 మందికి చేశాను ఇప్పటి వరకు. దాంట్లో ఒకరికో ఇద్దరికో రిజల్ట్స్ రాకపోవచ్చు, అది వాళ్ళ కర్మ, వాళ్ళు పద్ధతులు పాటించకపోవచ్చు. కానీ 96% వీళ్ళందరికీ కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో ఈ బెస్ట్ మ్యారేజ్ మరుమాంగళ్య ధారణ అంటే ఏంటంటే, మనకు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకపోతే దాదాపుగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టలేదంటే మీ మ్యారేజ్ డేట్లో లోపం ఉన్నట్టే. మరి హాస్పిటల్కి వెళ్తారు వీళ్ళంతా, మా తెలిపరులు, మేధావులు. కానీ రిపోర్ట్లలో ఏం ఉండదు. అంత బాగానే ఉందండి, అంత బాగానే ఉందండి, అంత బాగానే ఉంది అంటారు. అంత బాగానే ఉంది అంటున్నారు, భార్యాభర్తలు బాగానే ఉన్నారంటే మరి రిజల్ట్ ఏది? పిల్లలు ఏది? ఏది? అప్పుడు అంటారు ఒక డైలాగ్, మీమ్స్ చేస్తారు కదా, వీడు మగాడ్రా బుజ్జి అనట్లేదా అన్న అంటారు. అక్కడ మగాడ్రా బుజ్జి లేదు, ఆడాద్రా బుజ్జి లేదు, అక్కడ నంబరు నెగిటివ్ అయిపోయింది. అక్కడ వాళ్ళ మ్యారేజ్ డేట్ బాగలేదు అంతే. అన్నీ ఇప్పుడు డాక్టర్ రిపోర్ట్స్ బాగున్నాయి, అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగుంది, రిపోర్ట్స్ బాగున్నాయంటే అక్కడ లోపం లేనట్టేగా. అవును. మరి ఏంటి? వాడు మొగాడ్రా బుజ్జి నిజంగానే. మరి ఏంటి? అదే మాకు అర్థం కావట్లేదు అంటారు. అదేం అర్థం కాలేదంటే మీ మ్యారేజ్ డేట్లో బాగలేనట్టు. మరి అమ్మాయి బాగున్నాడు, అబ్బాయి బాగున్నాడు, అంతా బాగున్నప్పుడు మ్యారేజ్ డేట్ బాగలేనప్పుడు. అందుకోసం వాళ్ళకి సంతానం కలగదు. ఒకవేళ సంతానం అయినా దివ్యాంగులు, వికలాంగులు, ఆర్టిజం ఇవి పుడుతున్నారంటే మ్యారేజ్ డేట్ బాగలేనట్టు. సో ఫైనాన్షియల్గా ఇప్పుడు అంతేందుకండి, ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు ఉన్నారు, వాళ్ళ మ్యారేజ్ డేట్ 8వ తారీఖు. మరి అబ్బాయి ముఖేష్ అంబానీ గారు బాగానే ఉన్నారుగా, 1000 కోట్లు ఉన్నాయి అప్పటికే. మరి నీతా అంబానీ గారు వాళ్ళు మంచిగా 1వ తారీఖే పుట్టారు. వాళ్ళు కూడా ఆమె కూడా బాగానే ఉంది, అందంగా ఉన్నారు, బాగానే ఉన్నారు, డబ్బులతో ఉన్నారు. మరి వాళ్ళకి సంతానం కలగలేదు 6 సంవత్సరాల వరకు. అప్పుడు ఇదేంటయ్యా ప్రశ్న? ఇంత పెద్ద సామ్రాజ్యం, ఆసియా ఖండంలోనే అపర కుబేరులు, ప్రపంచంలోనే 10వ స్థానం 4వ స్థానంలో ఉన్నమా ఈ కుటుంబానికి ఇలా జరిగితే ఎలా అన్నప్పుడు వాళ్ళు డాక్టర్స్ చెకప్ చేస్తే ఏం జరిగింది? అమ్మా మీకు న్యాచురల్ వే అంటే ప్రకృతి సహజంగా ఏదైతే ఉందో మీరు అమ్మ కావడానికి వీలు లేదు అని మెడికల్ టెక్నాలజీ చెప్తుంది. కాబట్టి IVF ద్వారా మీకు సంతానం అయ్యే యోగం అని చెప్పారు. ఇది వాళ్ళ మ్యారేజ్ డేట్ బాగలేదు కాబట్టి అలా జరిగింది, ఒక ఆల్టర్నేటివ్. కానీ దాని ఫలితంగా ఇప్పుడు వాళ్ళు అనుభవించారు కదా, అనుభవిస్తున్నారు కూడా. అనంత అంబానీకి హెల్త్ ప్రాబ్లమ్స్, ఊబకాయం ఇలా జరుగుతుంది. అంటే బుజ్జి బంగారు కొండ, ప్రపంచంలో ఎంత పెద్ద అపర కుబేరుడైనా సరే ఈ మ్యారేజ్ డేట్ నుంచి, నెగటివ్ మ్యారేజ్ డేట్ నుంచి మీరు తప్పించుకునే సమస్య లేదు లేదు లేదు. వాళ్ళు సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అందుకోసమే ఈ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్
సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. ఈ సంవత్సరం అక్టోబర్ 1, 10, 19 ఆల్రెడీ చాలామంది విఐపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదైతే ఈ 2023, 24లో ఓడిపోయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీల పేరు చెప్పను నేను, వాళ్ళందరూ లైన్ కట్టినారు. ఎందుకంటే దాని విలువేందో వాళ్ళకి అర్థమైపోయింది. సో మీరు కూడా ఈ వీడియో చూసిన నుంచి ఇంకా మళ్ళీ లేట్ చేయకండి. ఎందుకంటే ఈ సంవత్సరం అక్టోబర్ నెలలోనే ఉంది. జనవరిలో అయిపోయింది ఆల్రెడీ, మళ్ళీ అక్టోబర్ ఉంది. పోయిన సంవత్సరం నవంబర్లో ఉండే. నవంబర్లో ఎవరు చేసుకోవాలో వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు విజేతలు అయిపోయినారు. వాళ్ళందరూ బయటకు చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళ పేర్లు బయటకు చెప్పొద్దా అన్నారు కాబట్టి. సో మీరు కూడా మీ జీవితంలో అభివృద్ధి పొందాలనుకుంటే మీరు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోతుంటే వాళ్ళకి అద్భుతమైన ఒక రామ బాణంలాగా పనిచేస్తుంది, ఒక రామ రక్షలాగా పనిచేస్తుంది. కాబట్టి మీకు ఇది ఉపయోగపడుతుంది. మెయిన్గా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవ, తర్వాత విడాకులు తీసుకోవాలనే ఆలోచన, మళ్ళీ కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లు తిరుగుతున్నారా, చికాకులు, అసలు ఇల్లులు అమ్ముకోవడం, కార్లు అమ్ముకోవడం, రోడ్డు మీద పడడం, ఇవన్నిటికీ కారణం మీ మ్యారేజ్ డేటే అనే విషయం మీకు తెలియకపోవడం. ఇది ఒక నిజంగా దురదృష్టమే. ఇప్పుడు ఈ వీడియో తెలిసింది కదా, ఇంకా లేట్ చేయకండి. ఈ వీడియో చూసాక అదృష్టం వస్తుంది. ఇక అదృష్టం ఇంకా ఎలా పడుతుందంటే జల్లు పట్టినట్టు పడుతుంది లక్ష్మీదేవి, అట్లా. ఓకేనా, రైట్. అందుకోసమే ఆల్ ద బెస్ట్. హ్యాపీ భారత్. బాబు, మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? సో మనకి న్యూమరాలజీ క్లాసు ప్రతి నెల 1వ తారీఖు ఆన్లైన్లో జూమ్ మీట్ ద్వారా జరుగుతాయి. ప్రతి 2 నెలలకు ఒకసారి మనకు డైరెక్ట్ న్యూమరాలజీ క్లాస్ ఉంటుంది. దీనివల్ల మీరు ఎన్నో వృత్తులు, వ్యాపారాలు చేసిన లక్షాధికారి, కోటీశ్వరులు కాలేరు అని ఇప్పటికీ మీరు చింతిస్తున్నారా? ఇది ఒక అద్భుతమైన వ్యాపార సంస్థగా మీరు రూపొందించుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు నేను జీరో ఉన్న వ్యక్తిని లక్షాధికారి అవడమే కాదు, కోటీశ్వరుడు అయ్యాను. ఇప్పుడు ఎంతోమంది న్యూమరాలజిస్ట్ తయారయ్యే వాళ్ళకి నేను ఇప్పుడు ఒక ఆదర్శంగా మారిపోయాను. ఇది చిన్న మాటలేం కాదు. మా ఇంట్లో మా అమ్మ నాన్న కానీ, మా అన్నదమ్ములు కానీ, మా అక్క చెల్లెళ్ళు కానీ, మా చుట్టాల్లో కానీ ఎవ్వరూ లేరు న్యూమరాలజిస్టులు. ఇటేడు తరాలు అటేడు తరాలు వెతికినా మేము చేనేత కార్మికులం. ఇలా అంటే మొగ్గం నేస్తూ బట్టలు వచ్చేది. అలాంటిది మా జనరేషన్ వచ్చేసరికి మా ఇంట్లో అందరూ డాక్టర్లు అయ్యారు, నేను ఒక్కనే ఇలా మిగిలాను. సో ఈ న్యూమరాలజీ నేను నేర్చుకున్న తర్వాత ఈరోజు మీరు నమ్మినా నమ్మకపోయినా మా వంశంలోనే అత్యంత ధనవంతునిగా, అత్యంత కోటీశ్వరుడిగా ఫాస్ట్గా అయ్యాను. వాళ్ళు 40-30 సంవత్సరాల నుంచి సంపాదించిన సంపాదన నేను నా వంశంలోనే జస్ట్ ఒక 4 years సంపాదించాను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో అందుకోసం మీరు కూడా కోటీశ్వరుడు కావాలని కలలు కంటున్నారు. మీరు మీ అమ్మ నాన్న అంటారు, ఆశీర్దిస్తారు, కోటికి పడిగెత్తు, కానీ ఇంతవరకు మీరు కాలేదుగా. సో అందుకోసమే న్యూమరాలజీ, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ఈ దక్షిణ భారతదేశంలో ఎవరు చెప్తలేరు కాబట్టి మీరు ఫాలో చేయండి. 10వ తారీఖు పామిస్ట్రీ క్లాసులు, 19వ తారీఖు వచ్చేసి మనకు మనీ పవర్ మాస్టర్ క్లాసు, డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా ఉపయోగించుకోవాలి. అదే మనం ఉదయం యోగా క్లాసెస్లు ఈ విధంగా జరుగుతున్నాయి. ఇక అక్టోబర్ 6వ తారీఖు సూపర్ కోడ్లో మనకు డైరెక్ట్గా ఆన్లైన్లో మనకు వాస్తు క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి. సో మీరు ఇలాంటి సువర్ణ అవకాశాలు వదిలిపెట్టద్దు. ఎందుకంటే నేను డైరెక్ట్గా కోటీశ్వరుడు అయ్యాను వీటి ద్వారానే. మీరు కూడా కోటీశ్వరుడు కావాలని కలగంటున్నారా? దిస్ ఇస్ ద బెస్ట్ వే, గోల్డెన్ ఆపర్చునిటీ, గోల్డెన్ టైం, స్టార్ట్ లైఫ్. ఓకేనా? థ్యాంక్ యూ.